అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కి స్వాగతం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కోవెల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ అని ముంగిట ముగ్గులు వేసి మహాలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం కదండి. సంక్రాంతి అంటే ఏంటి? కొత్తగా వచ్చే పంట, ఆ పంటతో చేసే పిండి వంటలు, చక్కగా దాన ధర్మాలు, బ్రాహ్మణులకి ఇచ్చే దాన ధర్మాలు. ఇదిగోండి, ఈ ముగ్గు చూశారు కదండి. 15 చుక్కలు, ఒకటి వచ్చేంత వరకు ఎదురు చుక్క పెట్టాలి. చుట్టూరా కూడా కమలాలాగా వేశాను, మధ్యలో ఈ ఫ్లవర్ వేసానండి. ఆకుపచ్చ పంటలకి ప్రతీక, పసుపు కుంకుమ సౌభాగ్యానికి ప్రతీకని ఈ 3 రంగులు వేశానండి. మరి సంక్రాంతి అంటేనే మరి పతంగుల పండుగ కదా, అందుకోసమని పతంగులు కూడా వేశానన్నమాట. పతంగులు అంటే మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. పతంగుల పండగ వచ్చిందంటే చాలు, సంక్రాంతికి పిల్లలు ఎంతో ఆనందంతో పతంగులు తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారండి. కానీ ఒక్కటి మరీ చెప్తున్నానండి, పిల్లలు బిల్డింగ్ మీదకి వెళ్ళినా, రోడ్ల మీదకి వెళ్ళినా పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి జాగ్రత్తగా పతంగులు ఎగరాయించండి. ఎందుకంటే పిల్లలకి తెలిసి తెలియక ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు కాబట్టి దగ్గరుండి గమనించుకోండి పిల్లల్ని. ఇంకోటి, మరి సంక్రాంతి అంటే ఏంటంటే భోగి సంక్రాంతి ముందుకు వచ్చే రోజు భోగి అన్నమాట. భోగి పీడ పోవాలని చెప్పేసి పొద్దున్నే లేచి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టడము, అలాగే భోగి మంటలు వేసుకోవటము, సాయంత్రం కాగానే నలుగురిని పిలిచి పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటాం. ఎందుకంటే పీడ ఏదన్నా ఉంటే పిల్లలకి తొలగిపోవాలని, అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని, లక్ష్మీ నారాయణుల యొక్క కృప కలగాలని భోగి పళ్ళని అంటే రేగి పళ్ళని, చెరుకు ముక్కల్ని, పైసలు, అక్షింతలు, పూలు కలిపి పిల్లలకి మనం రేగి పళ్ళు పోస్తామన్నమాట. దానివల్ల పిల్లలకి లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. కాబట్టి ఇంకా భోగి రోజు అలా చేసుకోవాలి. ఇంకా సంక్రాంతి రోజు చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడము, తల స్నానాలు, పిండి వంటలు, చక్కగా సంతోషకరమైన పండగ సంక్రాంతి పండగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.